అండ్ ఓపెన్గా చెప్తున్నా, మూర్ఖులను మార్చలేము. బికాస్ ప్రాబ్లం ఏంది, వాడు మారాలనుకోడు. వాడు ఏమన్నా తెలుసా, నన్ను ఎవడు మార్చలేడు, నేను నీకు చెప్తున్నా, నేను దేవుడు కూడా మార్చలేడు. ఈ మూర్ఖులను మార్చలేరు అనే దానికి భారతంలో స్టోరీ ఖతర్నాక్ ఉంది. భారతంలో ఏమవుతుంది, యుద్ధం జరిగే టైం వస్తుంది. యుద్ధానికి లాస్ట్ ఏమంటాడు కృష్ణుణ్ణి సంధి కోసం పంపించడానికి పంపిస్తారు. పోతున్నప్పుడు అందరిని అడుగుతాడు, ధర్మరాజు దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు, ఏం కావాలి నీకు, నేను సంధి కోసం పోతున్నా, ఏం అడగాలి వాళ్ళని అని అందరిని, పాండవులను ద్రౌపదిని అడుగుతాడు. ద్రౌపదిని అడిగితే ఏం చెప్తుంది, అన్న ఏమన్నా చేసి కొట్లాట యుద్ధం అయ్యేటట్టు చూడు, వాడు దుశ్శాసనుడు చావాలే, వాని రక్తంతో నా కురులకు ఇట్లా చేసిన నాది తడుపుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ జడేసుకుంటా అని చెప్పి ఆమె శపథం పడుతుంది. ఖచ్చితంగా యుద్ధం జరగాలన్నా, ఎందుకంటే నేను శపథం చేసిన అని ద్రౌపది చెప్తుంది. మిగిలిన వాళ్ళని అడిగిన తర్వాత అందరు ఏమంటారు, మా అన్న ఎట్లా అంటే అట్లా అంటారు. అప్పుడు ద్రౌపది పక్కనే ఉంటుంది. ధర్మరాజుని అడుగుతాడు, ఏం కావాలి నీకంటే 5 ఊర్లు ఇస్తే చాలు మాకు అంటాడు ధర్మరాజు. అర్ధరాజ్యం అనడు, అర్ధరాజ్యం అడుగుండి 5 ఊర్లు ఇస్తే చాలు మాకు, 5గురు పాండవులం, మేము 5గురం అంటే ద్రౌపదికి విపరీతమైన కోపం వస్తుంది. నేను ఇంత పెద్ద శపథం పెట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ 5 ఊర్లు అడుగుతావాను, ఆఫ్టర్ ఆల్ 5 ఊర్లు అడుగుతాను. కృష్ణుని దగ్గరకు వచ్చి మళ్ళీ అంటది, కృష్ణ ఈ 5 ఊర్లు అడుగుడు ఏంది, మరి నువ్వేం డిసైడ్ చేసినావు ఇప్పుడు చెప్పన్నా అని కృష్ణుని అడుగుతుంది. కృష్ణుడు ఏమంటాడు, ధర్మరాజు ఏదైతే అడిగిండో అదే నేను అడుగుతా అంటది. ఇంకా కోపం వస్తుంది ద్రౌపదికి. ఆమె ఏమంటది, మరి నా శపథం ఎట్లా, నన్ను అడిగినవు నేను చెప్పిన, నా శపథం ఎట్లా అంటే కృష్ణుడు ఆన్సర్ భలే చెప్తాడు. అప్పుడు నేను 5 ఊర్లే అడుగుతా, కానీ దుర్యోధనుడు మూర్ఖుడు, వాడు ఒప్పుకోడు, యుద్ధం అవుతుంది, నీ శపథమే గెలుస్తుంది అని చెప్తాడు. అట్లాంటి దరిద్రులను మార్చలేము. ఇట్లాంటి సెషన్లల్లా వాళ్ళు కూర్చోరు, కూర్చున్నా వాడు గోకుతుంటాడు, పోదామా 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 పోదామా, యాడికి పోతారు, ఏం పర్సనాలిటీలు తెలుసా ఇక్కడ నిలబడ్డాయి, మీకు అర్థమవుతుందా అసలు? జోక్ కాదు. 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన, ₹1,00,000 శాలరీ దమ్ముతో రిజైన్ చేసి బయటకు వచ్చిన, 25 ట్రిప్స్ 12 కంట్రీస్ తిరిగిన టిల్ డేట్, 3 కార్లు కొనుక్కున్నా, పెళ్ళి, పిల్లగాడు, ఒక ఇల్లు, ఒక ప్లాట్, కొన్ని కోట్ల బ్యాక్గ్రౌండ్ వ్యవస్థ పెట్టుకొని ఇవాళ మీ ముందరికి, అది కాకుండా ఒక దగ్గర 1 కోటి మంది యూట్యూబ్లో చూసిర్రు, 1,00,000 మందికి డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి 100 మందిని మార్చిన పర్సనాలిటీ మీ దగ్గర చెప్పడానికి వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ వినమని అది కాదు, బట్ ఇది ఇంపార్టెంట్. నాకు మళ్ళీ చెప్తున్నా, మీ ఏజ్లో నాకు ఇట్లాంటి వాళ్ళు ఎక్స్పోజ్ అయింటే బా కుమ్మేస్టోలం, జోక్ కాదు. నాకు చిన్నప్పటి నుంచి లగ్జరీ కార్లు కొనాలి, బంజారా హిల్స్లో ఇల్లు కట్టాలి, లగ్జరీ కార్ కొనాలి, బంజారా హిల్స్లో ఇల్లు కట్టాలి. ఓపెన్గా మీ అందరికీ చెప్తున్నా, నేను హైదరాబాద్లో లగ్జరీ కార్లు కొంటా, బంజారా హిల్స్లో ఇల్లు కడతా. ఛాలెంజ్ మీ అందరికి, గ్యారంటీడ్. అది వదిలేపెట్టా నేను, ఎందుకంటే అది నా చిన్నప్పటి గోల్, 6th క్లాస్ గోల్ నాకు. అది లగ్జరీ కార్ కొనాలి, బంజారా హిల్స్లో ఇల్లు ఉండాలి, లగ్జరీ కార్ కొనాలి, బంజారా హిల్స్లో ఇల్లు ఉండాలి. మొన్న మా కొడుకుతో అంటున్నా నేను, మావాడు 11 ఇయర్స్, వానితో నాన్న నేను, అరే మనం గచ్చిబౌలికి షిఫ్ట్ అయిదామంటే బంజారా హిల్స్ కాదా నాన్న అన్నాడు వాడు. నేను అన్న టైం రాలేరా, ఇప్పుడు గచ్చిబౌలి టైం వచ్చిందిరా, నెక్స్ట్ బంజారా హిల్స్ టైం వస్తుంది కొడుకు అని చెప్పిన వానికి. మళ్ళీ రోజు అడుగుతాడు, మన గరాజ్లో ఏమేమి కార్లు ఉంటాయి నాన్న అని అడుగుతాడు. అండ్ వాడు చెప్తాడు, నువ్వు గరాజ్ కట్టిస్తావు, నేను నాది రోల్స్ రాయిస్ పెట్టుకుంటా. చిన్నప్పటి నుంచి అలవాట్లు వస్తాయి, ఆలోచన వస్తుంది, అలవాట్లు రావాలి, ఆచరణ వాడే చేసుకుంటాడు. మీకు ఓపెన్గా చెప్తున్నా అందరికీ, 10th క్లాస్ వరకు నా కొడుకు నెలకు ₹1,00,000 సంపాదించేటట్టు చూసుకుంటాను. 10th క్లాస్ వరకే 1,00,000 వాడు సంపాదించుకోవాలి అని చేపిస్తుంది. ఎందుకంటే ఏం లేదు, ఇది ఆంట్రప్రినర్ యుగం, స్టార్టప్ యుగం. అట్లని చెప్పి ఆగపడకండి, ఉరకకండి, చెడ్డై చేయకండి. అన్నీ ఈ గిట్టింగ్ యాప్స్లలో పెట్టి ఏదో సంపాదిస్తామని అనుకోకండి, ప్లీజ్ రిక్వెస్ట్. మనీ సంపాదించాలి రైట్ మార్గంలో. సంవత్సరంలో రావు, 10 సంవత్సరాల్లో మంచిగా అవుతారు, కానీ 1 సంవత్సరంలో రారు. సో ఈ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ ఏజ్ మంచిది, అద్భుతమైన టైము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది తెలుసా, మనకు మార్కుల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్కి నేను చెప్తున్నా, పిల్లలకు సంస్కారం బాగా నేర్పించండి. సీనియర్లకు రెస్పెక్టు, తల్లిదండ్రులకు రెస్పెక్టు, తాత అమ్మమ్మ నానమ్మ అందరికీ రెస్పెక్టు, బాబాయిలు పిన్నిలు ఎవరున్నా వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చే విధానం నేర్పిస్తే సొసైటీలో మంచి పర్సన్గా ఎదగాలి. ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్.
నీకు ఒక చిన్న పాయింట్ అందరికి ఇక్కడ ఓపెన్ చేస్తున్నా మీ అందరికీ. ఒక పర్సన్ ఖతర్నాక్ చదివిండు, సూపర్ చదువు 90% వాడు. ఆ 90% చదివి 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 99 తెచ్చుకున్నాడు. ఎప్పటికీ తల్లిదండ్రులు ఎట్లా పెంచారు తెలుసా? అని స్ట్రిక్ట్గా రూమ్లో చదవాలి, బయటకు ఎక్స్పోజ్ కాడు వాడు. మా కొడుకుని డిస్టర్బ్ చేయొద్దు, చదువుకుంటాడు రూమ్లో. మా కొడుకుని డిస్టర్బ్ చేయొద్దు, చదువుకుంటాడు రూమ్లో. పెళ్ళి అనగానే వాడు రాడు, మేము వస్తాం. వేరే వాళ్ళు ఇంటికి ఎవరన్నా వచ్చిర్రు, మా కొడుకు బయటకు రాడండి, చదువుకుంటుండు. పెంచిరు 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 99% పెరిగిండు. అట్లా పెరిగిన తర్వాత జోకేం తెలుసా? ఖతర్నాక్ జాబ్ చేసిండు. జనాలతోని మాట్లాడే విధానమే తెలియక వాడు అత్తమామలను డీల్ చేయలేకపోతున్నాడు, వైఫ్ను డీల్ చేయలేకపోతున్నాడు. ఇమ్మీడియట్గా తండ్రి నాకు ఫోన్ చేసిండు మొన్న, మా వాడికి అసలు వైఫ్తో డీలింగే వస్తలేదు సార్. ఎట్లొస్తుంది? రూమ్లోనే పెంచుతూ ఇవ్వని ఒక్కని. ఇప్పుడు ఎట్లొస్తుంది అన్న? ఇప్పుడు సడన్గా వానికి ఇప్పుడు రూమ్లో పెంచిది మాట్లాడే విధానమే నేర్పకపోతే నలుగురు వస్తే అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, మామ బాగున్నావా, ఎప్పుడు వచ్చిర్రు, ఎట్లుంటుర్రు. ఒకసారి పెళ్ళయింది, ఇక్కడ ఎగ్జామ్స్ నెల తర్వాత ఉన్నాయి, రోజు చదువుతాడా వాడేమన్నా? ఓ రోజు తీసుకుపోండి అక్కడికి. అందరు పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు తెలుసా? పేరెంట్స్ వాళ్ళిద్దరే వస్తారు, లింగులు ఇటుకు అనుకుంటా. పిల్లలు ఇంట్లో, ఈ పెళ్ళాం మొగడిద్దరు వస్తారు. ఏరి మీ పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో పాడైన పిల్లలు సొసైటీని ఎట్లా చూస్తారు? తల్లిదండ్రులకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? సొసైటీకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? మేము పెళ్ళి అంటే తెలుసా, ఎవ్వరి పెళ్ళి మాకు సంబంధం లేదు. చిన్నప్పుడు నా అలవాటు ఎందుకు లీడర్షిప్ స్కిల్స్ వచ్చినాయి ఓపెన్గా చెప్తాను మీ అందరికీ. ఎవరి పెళ్ళి మాకు సంబంధం లేదు. వడ్డనలో మేము నిలబడ్డాం. ఒక 50 పెళ్ళిళ్ళలో వడ్డన చేసిన నేను. ఎవరి పెళ్ళి నాకు తెలియదు. పోడు వడ్డన దగ్గర నిలబడాలి, బాధ్యత అంతే. మనోళ్ళ పెళ్ళి సంబంధం లేదు, నిలబడాలి, వడ్డన చేయాలి. అవసరం ఉంటే ఏ వర్క్ ఉంటుంది, ఈ పని చేయరా, చేసినాం. ఇన్ని చేసి ఎంత నాలెడ్జ్ వచ్చింది వాళ్ళు తెలుసా? IIT కాదు, IIM కాదు, ఏది వానికి రాదు. మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ముందర అంత కథ నాకు ఎక్స్పీరియన్స్. అది నీ IITలో ఏమొస్తాయి కదా, మంచి సబ్జెక్టు. సో అందుకని ఇక్కడ ఏం రిక్వెస్ట్, ఈ రెండు కాకుండా వీటి మీద తల్లిదండ్రులు ఫోకస్ పెట్టండి. ఇది మేము చెప్తున్న సబ్జెక్టు. ఇది మార్కులు జాబు స్టూడెంటు ఆర్గనైజేషన్ పెడుతుంది, స్కూల్ పెడుతుంది. తల్లిదండ్రులు ఎక్కడ ఫోకస్ చేయాలి తెలుసా? పిల్లలు కూడా ఎక్కడ ఫోకస్ చేయాలి? రిలేషన్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్. ఇదేంటిది? ఇదేంటిది? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. 7వ స్కిల్ ఏంది? ఏంటిది 7వ స్కిల్? 7వ స్కిల్ ఏంది? ఒక్కసారి స్కిల్స్ చెప్పండి. థర్డ్ నుంచి ఏం స్కిల్స్ ఇవి? రిలేషన్షిప్ స్కిల్స్. థర్డ్ది ఏంటిది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 4థది, 5థది, 6th, 7th. ఈ కింది 5 నేర్చుకుంటే నీకు 20 కోట్లకు తక్కువ పైసలు వస్తే నేను బెడ్ కడుతున్నా. నీకు 20 కోట్లు వస్తాయి. ఇవి కాదు, పైసలు వస్తాయి. ఓడా అనుకుంటాడు 20 కోట్లు వస్తాయరా మనకు. ముందే నిరాశ. 20 కోట్లు వస్తాయి మనకు. ఒక క్వశ్చన్ అడగన్నా, నెగిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా రావా? నెగిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా రావా? రావు తల్లి. ఏం నేర్పించారు డిగ్రీలో మీకు? నెగిటివ్ రిజల్ట్స్ మాట్లాడితే పాజిటివ్ రిజల్ట్స్ అసలే రావు. చూడండి, జీవిత పాఠాలు ఇవే. ఈ సైన్స్ స్క్వేర్ తీటాలు కాదు జీవిత పాఠాలకు. ఇది మెయిన్ పాఠము. నెగిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిజల్ట్స్ రావు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా రావా? తప్పు. పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. 50-50. ఎందుకు? పాజిటివ్ మాట్లాడితే రావు, పాజిటివ్ మాట్లాడి ఆచరిస్తే అప్పుడు స్కోప్ వస్తుంది. ఇవన్నీ జీవిత పాఠాలు. రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ, మంచిగా వర్క్ చేయండి. ఇట్లాంటి సెషన్లు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి వినాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళి వినాలి. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీడి ఫేమస్ అయ్యేందుకు కానీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఫేమస్ అయిన 2027 లోపల టాప్ 10 సేల్స్ ట్రైనర్ ఇండియాలో అయిపోతాను నేను.